Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. ఈ వీడియోలో మనం మెడికల్కి సంబంధించి అంటే చాలా ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్సెస్కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి. మనకి మోస్ట్లీ మెడిసిన్ అనగానే ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీడీ అంటే ఫిజియోథెరపిస్ట్, అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్, అలైడ్ సైన్సెస్ ఇవి గుర్తొస్తాయి చాలామందికి. అవి కాకుండా మనకి ట్రెడిషనల్ కోర్సెస్ అయితే చాలా ఉంటాయి కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, హోమియోపతి ఉంది, యునానీ ఉంది. సో వీటి గురించి అయితే ఈరోజు వీడియోలో నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ కోర్సెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే వీటికి సంబంధించిన డాక్టర్స్ అనేవాళ్ళు చాలా రేర్గా దొరుకుతూ ఉంటారు. వాళ్ళు తర్వాత అంటే అలోపతి మెడిసిన్లో వాళ్ళని నార్మల్గా అయితే అలౌ చేయరు, కానీ క్రిటికల్ కేర్కి సంబంధించి లేదంటే ఇతర మెడికల్ ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందినా లేదంటే ఆ డిగ్రీస్ చేసినా కూడా నార్మల్ హాస్పిటల్స్లో అయితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది కదా. సో అలాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి వీడియో అనేది లేదు అంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేద్దాం, ఓకేనా. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిందండి. ఏమేం కోర్సెస్ అంటే ఇది మొత్తం 3 కోర్సెస్కి ఆన్లైన్లో కామన్ అప్లికేషన్ పెట్టుకుంటాం. డాక్యుమెంట్స్ కూడా మనం సేమ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఈ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తా. రైట్, ఇక అసలు BIMS అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. BHMS అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇక BUMS అంటే బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఈ కోర్సెస్కి సంబంధించి ఇవి చాలా ట్రెడిషనల్ కోర్సెస్ అండి. రీసెంట్ డేస్లో అంటే సిద్ధ వైద్యానికి ఇలా మనం పర్టికులర్ క్లినిక్స్ లాంటివి పెట్టుకుని చాలా పాపులర్ అయిన వ్యక్తులను కూడా చూస్తున్నాం. సో ఇవి ఎప్పటికైనా కూడా మళ్ళీ వస్తాయి. మన లైఫ్ లాగే మన ట్రెడిషన్ కూడా ఒక సైకిల్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అలోపతి యూజ్ చేస్తూ ఉండొచ్చు, మేబీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ యునానికి వెళ్ళొచ్చు. సో అదంతా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ కోర్సెస్ని ఎవరు చిన్న చూపు చూడక్కర్లేదు అనేది నేను చెప్పాలనుకుంటున్న విషయం, ఓకే. మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నోటిఫికేషన్ వచ్చేసి కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించిందండి. మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఏమైనా రిలీజ్ చేస్తే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో రూపంలో, ఓకేనా. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం క్వాలిఫై అవ్వాలి, ఓకేనా. దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ మ్యాచ్ అయితే కనుక అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి, ఏజ్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో ఇవన్నీ మ్యాచ్ అయితే కనుక మనకి అడ్మిషన్ ఇస్తారు, ఓకేనా. మనకి ఎక్కడెక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు అంటే గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ ఆయుర్వేద, హోమియోపతి అండ్ యునానీ మెడికల్ కాలేజెస్లో అయితే అడ్మిషన్స్ తీసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంటాయి. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉన్న కాలేజెస్లో ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎవరెవరిని తీసుకుంటారు, డేట్స్ ఏంటి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండాలి, నీట్ యూజీ అని అడిగారు కదా ఎంట్రన్స్ ఎగ్జామ్. సో నీట్ యూజీలో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అంటే జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకండి 144 మార్కుల నుంచి 686 మార్కుల మధ్యలో వస్తే కనుక కట్ ఆఫ్ మనకి ఎగ్జామ్ 720 మార్క్స్ కదా. సో 144 నుంచి 686 మధ్యలో వస్తే 58th పర్సెంటైల్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆఫ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీలో కానీ బీసీలో కానీ ఎవరైనా డిజబిలిటీ ఉన్న పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి 127 మార్క్స్ నుంచి 143 మార్క్స్ మధ్యలో వస్తే చాలండి. 45th పర్సెంటైల్ వచ్చినా ఓకే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కనుక ఎవరైనా ఉంటే కనుక 40th పర్సెంటైల్ అయితే వచ్చి ఉండాలండి. 113 నుంచి 126 మార్క్స్ మధ్యలో వస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకే. ఇంకా ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవ్వాలి, ఓకే. ఒకసారి మనం షెడ్యూల్ చెక్ చేద్దామండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఎంతెంత పేమెంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఇది, కాలేజ్ ఫీజు మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓసీ, బీసీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 2,950 రూపాయలు అయితే పే చేయాలి. అండ్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాలండి. అండ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైనా ఉంటే 2,360 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ చెప్పేశాను. షెడ్యూల్ వచ్చేసి సెప్టెంబర్ 8 3 గంటల నుంచి సెప్టెంబర్ 16 రాత్రి 9 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మనం ప్రాస్పెక్ట్స్ కంపల్సరీ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రాస్పెక్ట్స్ అనేవి కంపల్సరీ చదవాలండి. మీరు ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే ఓకే మనకి ప్రాస్పెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తా. మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కదా. మీరు అడ్మిషన్స్ దగ్గర క్లిక్ చేసి కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి,
సో మనకి ఎక్కడెక్కడ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండిఎస్, బీఎస్సీ నర్సింగ్, అలాగే పోస్ట్ బేసిక్ నర్సింగ్, బిఎన్వైఎస్ అండ్ ఆయుష్ యూజీ. సో మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఇది క్లిక్ చేస్తాను. సో మనకు ఓపెన్ అయింది కదా యూజర్ మాన్యువల్, ప్రాస్పెక్ట్స్. మనం ప్రాస్పెక్ట్స్ కన్నా క్లియర్ చదివితే కనుక మనకి అంతా తెలిసినట్టండి, మనం సెపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్స్, ఫీజులు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, క్లియర్ కదా, ఎలా ఓపెన్ చేయాలో అర్థమైంది కదా. మనకి ఈ డేట్స్ అన్ని కూడా టెంటేటివ్ డేట్స్, మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, సో మోస్ట్లీ ఏం చేంజ్ అవ్వవు, మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి. సో 3 స్ట్రీమ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి కూడా, అంటే యునానికి కానీ, హోమియోపతిక్ కానీ, ఆయుర్వేదానికి కానీ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో మీకు అప్లికేషన్స్ అనేవి తీసుకోరు. ఓకేనా, డాక్యుమెంట్స్ కూడా మనం స్కానర్డ్ కాపీసే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని డాక్టర్ చెక్ చేయాలి కాబట్టి వాళ్ళైతే వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఇక 3 ప్రోగ్రామ్స్ కంటే లాస్ట్ వరకు మన కౌన్సిలింగ్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్, స్ట్రే రౌండ్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా. మనం ఇప్పుడు పెట్టుకుంటున్న అప్లికేషనే 4 రౌండ్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. మళ్ళీ మనం అప్లికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తున్న నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్కి సంబంధించిందండి. అంటే ఆల్రెడీ 100% సీట్లలో 15% సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటాకి కేటాయిస్తారు. రిమైనింగ్ 50% అంటే 85%లో 50% వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు, నాన్ ఎయిడెడ్ ఇలా రకరకాల సెక్టార్స్లో కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి కేటాయిస్తారు. రిమైనింగ్ 35% కోసం నేను చెప్తున్నాను. ఓకేనా, మనం మాట్లాడుకుంటున్న నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్టర్ కాంట్రిబ్యూటింగ్ 15% ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఇన్ గవర్నమెంట్ ఆయుష్ కాలేజెస్ అండ్ కేటగిరీ ఏ సీట్స్, అంటే 50% ఇన్ ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ ఆయుష్ కాలేజెస్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అర్థమైంది కదా. సో మనం మాట్లాడుకుంటున్న నోటిఫికేషన్ వచ్చేసి రిమైనింగ్ ఏవైతే 35% సీట్లు ఉంటాయో ఆ శాతం సీట్ల కోసం మనం అప్లై చేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఆల్ ఇండియా కేటగిరీకి చెందితే ఆల్ ఇండియా కేటగిరీలో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ కాలేజెసే కాదు కదా, నేను చెప్పబోయే కాలేజెసే కాదు, ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి, వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ లెవెల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు, నాన్ ఎయిడెడ్. సో ఎవరైనా క్వాలిఫై ఖచ్చితంగా అవ్వాలి, మంచి ర్యాంక్ రాలేదు, సో నేను ప్రైవేట్ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది 2024-25 ప్రాస్పెక్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుందండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఆ ప్రాస్పెక్ట్స్ కనుక మనం చూసినట్టయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందాం. ఫీజులు వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఏవైతే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో, జీవో ఇచ్చి ఫిక్స్ చేస్తుంటారు కదా, సో దాని ప్రకారమే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక ప్రైవేట్ కాలేజెస్లో ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్న ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి 5. సో వాటి గురించి మాట్లాడుకుందాం. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో ఉందండి ఈ కాలేజ్. అండ్ కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పరమేశ్వర మంగళం పుత్తూరు, చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివార్యుల హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్. మనకి ఇది వచ్చేసి మనకి తిమ్మాపూర్, గుంటకల్లో ఉందండి. నెక్స్ట్ కాలేజ్ కూడా ఇదే కాలేజ్, శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్, తిమ్మాపురం, గుంటకల్. సో ఇక్కడ మనకి హోమియోపతి ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ ఆయుర్వేదిక్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 5 కాలేజెస్లో ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. సో ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయంటే 24,500 రూపాయల వరకు మనకి ట్యూషన్ ఫీజు ఖర్చు అవుతుందండి. ఇది ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ట్యూషన్ ఫీజు. ఇవి కాకుండా మనకి హాస్టల్స్కి రకరకాల ఫీజులు ఉంటాయి కదా, ల్యాబ్స్కి, వాటికి కూడా మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని కూడా ఛార్జ్ చేస్తారు. ఓకేనా, మెరిట్ పొజిషన్ అనేది మనకి కంప్లీట్గా నీట్ యూజీలో ఎలా అయితే ర్యాంక్స్ వస్తాయో దాని ఆధారంగానే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా టెంటేటివ్గా ప్రొవైడ్ చేస్తారండి. మళ్ళీ మనకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళు తర్వాత మళ్ళీ అథారిటీ బాడీని కన్సల్ట్ చేయడం, గ్రీవియన్స్ సెల్ని కన్సల్ట్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రాసెస్. ఓకేనా, సో మీరు కనుక బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ, హోమియోపతిక్ మెడిసిన్ కానీ, లేదంటే యునాని మెడిసిన్ అండ్ సర్జరీ చేయాలి అనుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఏ ఉండాలి అంటే మీకు 17 సంవత్సరాలు అనేది నిండి ఉండాలండి. 31 డిసెంబర్ 2025 నాటికైతే నిండి ఉండాలి. నిండకపోతే 17 సంవత్సరాలు మీకైతే అడ్మిషన్ ఇవ్వరు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎలాంటిది లేదు. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇండివిజువల్గా చూద్దామండి. ఆయుర్వేద చేయాలనుకుంటున్న వాళ్ళకి
మీరు కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి, లేదంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసినా ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అండ్ నీట్ ఎగ్జామ్ కంపల్సరీ రాసి ఉండాలి, 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా. హోమియోపతి వాళ్ళకు కూడా సేమ్ క్వాలిఫికేషన్స్. ఇక యునాని వాళ్ళకి చూద్దామండి. యునాని వాళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. రైట్, అడ్మిషన్స్ టు కమిల్ ఈ టివ్వా జహారత్ కోర్స్ కన్నా చేయాలి అనుకుంటే అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే సో మస్ట్ అండ్ షుడ్గా మనం కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏమిటో చూద్దాం డీటెయిల్గా. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ 10+2 చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తాం కదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదంటే బయోటెక్నాలజీలో. సో వాళ్ళు కూడా మినిమం మార్క్స్ సెక్యూర్ చేయాలి అండ్ నీట్ యూజీలో కూడా క్వాలిఫై అవ్వాలి, మినిమం సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఉర్దూ లేదు అంటే అరబిక్ ఆర్ పర్షియన్ లాంగ్వేజెస్ అయితే చదవాల్సిన అవసరం ఉంటుందండి 10th క్లాస్లో కానీ 12thలో కానీ. లేదు అంటే మీరు ఇవి చదవకపోతే కనుక ఉర్దూ కానీ అరేబియన్ కానీ లేదంటే పర్షియన్ కానీ ఇంటర్లో కానీ 10thలో కానీ చదవకపోతే మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు బంప్స్ చేస్తున్నప్పుడు యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ చేస్తున్న మొదటి సంవత్సరమే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంటర్లో కానీ 10thలో కానీ ఉర్దూ, అరబిక్ అండ్ పర్షియన్ చదవకపోతే కనుక ఉర్దూ లాంగ్వేజ్ అలాంగ్ విత్ అరబిక్ అండ్ మాంటికువా ఫల్సాఫా అంటే లాజిక్ అండ్ ఫిలాసఫీ అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ యునానీ అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ చేస్తున్న టైంలో ఈ లాంగ్వేజెస్ అయితే ఇంక్లూడ్ చేసుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది మనకి 5 సంవత్సరాల కోర్సు కదా. ఈ 5 సంవత్సరాల్లో NCISM ఏమైనా చేంజెస్ చేస్తుంటే సిలబస్కి కానీ లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ మనం అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు కనుక అప్లై చేసుకుంటుంటే ఆన్లైన్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అని వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఫస్టే అప్లై చేసుకుంటున్నప్పుడే పెట్టుకోవాలి. ఇంకా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా ఆ కేటగిరీలో చెందిన వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నాన్ రెసిడెంట్ ఇండియా కేటగిరీలో అయితే సూపర్ న్యూమరీ కోటా యాడ్ చేసి వాళ్ళని తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాస్పెక్ట్స్ లేదంటే రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్గా మీరు డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఓకేనా. సో మనం ప్రాసెస్ అనేది కూడా చూద్దామండి. తర్వాత డాక్యుమెంట్ లిస్ట్ అనేది చెక్ చేద్దాం. ప్రాసెస్ ఏంటంటే మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మొదట మాట్లాడుకున్నాం కదా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదంటే నెట్ బ్యాంకింగ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగించి అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. మనం పే చేసిన ఫీజు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి రిటర్న్ అయితే రాదు. ఓకేనా. మనం కంపల్సరీ ప్రాస్పెక్ట్స్ అనేది చదవాల్సిన అవసరం ఉందండి. ఓకే. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయమని చెప్తున్నారు. ఐడి కార్డ్, యూజర్ ఐడి మనకి ఏదైతే మొబైల్కి వస్తుందో ఆ యూజర్ ఐడితోనే మనం లాగిన్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటాం. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తాం కదా. వీటికి వచ్చే ఓటీపీస్ కానీ లేదంటే లాగిన్ ఐడీస్ కానీ మీరు ఇతర వ్యక్తులకి ఇవ్వద్దు. ఓకేనా. రైట్గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాము. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ ఈ 3 కోర్సెస్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు చూద్దాం. ఓకే. నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ కావాలండి. మనకి అన్నీ కూడా PDF ఫార్మెట్లో కావాలి. ఒక ఫోటో మాత్రమే JPG ఫార్మెట్లో అడుగుతారు. ఓకేనా. JPG ఆర్ JPEGలో అడిగారు. మనకి ఇంకా సైజ్ కూడా చూడండి 500 KBలో అడిగారు. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ముందే ప్రిపేర్ అయ్యి వాటిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి స్కానర్డ్ కాపీస్ని. ఓకే. రైట్. ఇక బర్త్ సర్టిఫికేట్ కావాలండి. SSC మార్క్స్ మెమో చాలు. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేషన్స్ అంటే మనం హైయెస్ట్ ఇంటర్మీడియట్ చదువుతాం కాబట్టి ఇంటర్మీడియట్ లేదు అంటే ఎవరైనా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ కావాలండి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ కూడా. అంటే ఎవరైనా డిఫరెంట్ స్కూల్స్లో చదివినట్టయితే కనుక ఒకటే PDFలో అయితే సేవ్ చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్ కావాలండి. ఇంటర్మీడియట్ది 2 సంవత్సరాలు చదువుతాం కదా, ఒక సంవత్సరం ఒక చోట ఇంకొక సంవత్సరం ఇంకొక చోట చదివినట్టయితే 2 కలిపి ఒకటే PDFలో సేవ్ చేసుకోండి. TC కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇంకా మైనారిటీ సర్టిఫికేట్ కావాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, వైట్ రేషన్ కార్డ్ అయినా చాలు. ఓకేనా. NCC సర్టిఫికేట్ అవసరం. క్యాప్ అంటే ఎవరైనా స్పెషల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళు కూడా వాళ్ళ స్పెషల్ కేటగిరీని తెలియజేసే సర్టిఫికేట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా 15% అన్రిజర్వ్డ్ సీట్స్ని కనుక క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటో చూద్దాం. 10 సంవత్సరాలు స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ ఐదర్ పేరెంట్స్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఓకేనా. మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది నడుస్తుంది కాబట్టి ఎవరైనా 10 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నట్టు కానీ మీ పేరెంట్స్ ఇక్కడ నివాసం ఉంటున్నట్టు కానీ లేదు అంటే మీ పేరెంట్స్ కానీ మీరు కానీ 10 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉంటున్నట్టు అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ స్పౌస్ కానీ ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయ్ అయితే కనుక
వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని తెలియజేసే డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, ఆధార్ కార్డ్ అవసరం, మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం అండి, లేటెస్ట్ ఫోటో అవసరం, పాస్పోర్ట్ సైజ్ విత్ నేమ్ అండ్ డేట్. సో నేమ్ కూడా రాసి డేట్ కూడా వేయండి. ఓకేనా, అండ్ స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. సో మనం సిగ్నేచర్ కూడా చేసి సేమ్ సైజ్లో మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముందే ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఓకేనా, సో ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. మనం ఖచ్చితంగా అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాస్పెక్ట్స్ని లేదంటే రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, నోటిఫికేషన్ని కంప్లీట్గా చదివైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. మీకు సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే 2024-25కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాగ ఓపెన్ చేయాలో కూడా చెప్పాను కదా. సో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తే మనకి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతాయండి. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కానీ ప్రాస్పెక్ట్స్ కానీ నోటిఫికేషను, ఆన్లైన్ అప్లికేషను, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కనిపిస్తుంటే వాటి మీద క్లిక్ చేసి మీరు చదువుకోవడమే. ఓకే రైట్, ఇక మనకి ఇప్పుడు ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో అదంతా కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్టే. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది గ్రీవియన్స్ సెల్ క్లోజ్ అయిన తర్వాత మనకి రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లోనే. సో మీ అప్లికేషన్ అనేది ఎప్పుడైనా కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అనేవి ఏవైతే టేబుల్ పక్కన మ్యాండేటరీ అని ఇచ్చారో ఆ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయకపోయినా, లేదు అంటే ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన, ఇన్విజిబుల్, నాట్ ప్రాపర్లీ అప్లోడ్ చేసిన, నాట్ ప్రాపర్లీ స్కాన్ చేసిన, సో రకరకాల కండిషన్స్ అయితే ఇచ్చారు. ఆ కండిషన్స్లో ఈ కండిషన్స్లో ఓకేనా ఏదైనా సాటిస్ఫై అయితే కనుక మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఎవరికి కూడా సెపరేట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వరు, ఇదే అందరికీ రిలీజ్ చేసే నోటిఫికేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరిఫికేషన్ అనేది మీరు ఆఫ్లైన్ సెంటర్లో కాదు ఆన్లైన్ సెంటర్లోనే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ యూనివర్సిటీస్కి వెళ్తాయి, యూనివర్సిటీ నుంచి కాలేజెస్కి వెళ్తాయి. మనం వెరిఫికేషన్కి వెళ్తాం కదా కాలేజ్కి, అప్పుడు కనుక మనం ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ మనం స్కానర్డ్ కాపీస్ తీసుకెళ్తాం కదా ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయడానికి, అవి మిస్ మ్యాచ్ అయితే కనుక మీ సీటు గోవిందా. ఓకేనా, జాగ్రత్తగా ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి. ఓకే, మనం యూనివర్సిటీకి ఎలాంటి ప్రింట్అవుట్స్ అయితే పంపాల్సిన అవసరం లేదండి. ఈ ప్రింట్అవుట్ మనం ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాలి. సో ఏదైతే కాలేజ్ మనకి అలొకేట్ చేస్తారో ఆ కాలేజ్లో మనం ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీకు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే క్లారిఫికేషన్స్ కావాలన్నా, టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చినా కూడా ఈ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీలో ఎవరైనా కూడా బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ, హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ, లేదు అంటే యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కానీ చేయాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ని ఖచ్చితంగా చూడండి. మీ ఫ్యామిలీలో లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ట్రెడిషనల్ కోర్సెస్ అంటే నాకు చాలా ఇష్టం అన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.